హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఫిష్ బిర్యానీ. ఫిష్ బిర్యానీ చికెన్ బిర్యానీ కన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలానో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఫిష్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేయండి. మరి ఫిష్ను నీట్గా వాష్ చేసుకోవాలి. అదే రాళ్ళుప్పుతో ప్లస్ నిమ్మకాయతో నీట్గా వాష్ చేసుకొని ఒక 4-5 సార్లు అలా వాష్ చేసుకున్న ఫిష్ ముక్కలండి ఇవి. నేను 1 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవటం కోసమని 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం పసుపు, 1 పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొంచెంగా వేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసేసి మనము ఒక పావు గంట నుంచి అరగంట వరకు పక్కన పెట్టేసుకుందాం. మంచిగా ముక్కలు పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మ్యారినేట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. మిగిలిన ప్రాసెస్ చూద్దాం, వచ్చేయండి. దీనికి కావాల్సింది మొదటిగా మనము 1 కప్పు పెరుగండి, అలాగే 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారము, ఉప్పు రుచికి సరిపడినంత, 1 చిన్న కప్పు పుదీనా, చిన్న కప్పు కొత్తిమీర, అలాగే 1 5 యాలకులు, చెక్క 2, ఇలాచి 4 నుంచి 5, అలాగే 1 టమాటో, ఆనియన్స్ 3, ఇవి బిర్యానీ లీఫ్ 2, ఇదేంటంటే రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూను, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పసుపు సరిపడినంత. ఇవన్నీ బిర్యానీ దినుసులు అండి, మనకు తెలుసు కదా. బిర్యానీ దినుసులు అన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ 4 కప్పులు తీసుకున్నానండి. 4 కప్పులు ఏంటంటే మన రైస్ కుక్కర్కి వస్తుంది కదా కప్పు, అది దాంతో. స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉన్నాయి కదా, ముక్కలన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం ఈ ఆయిల్నే మనము బిర్యానీలో కూడా యూజ్ చేస్తున్నాము. అయితే నేను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి నాన్ వెజ్ కదా అని కొంచెం పల్లి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 రకాల ఆయిల్. నాన్ వెజ్ వండుకునేటప్పుడు పల్లి ఆయిల్తో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ముందుగా మనం ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా మనము బాగా డీప్ ఫ్రై ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాబట్టి మనకు కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. చికెన్ లాగా అందులో వేసేసి దీన్ని అయితే మనం ఉడికించాలి కదండి. ఉడికిస్తే ముక్కలన్నీ పాడైపోతాయి కాబట్టి ముందుగా ఫ్రై చేసుకొని చేసుకోవాలి. ఓకే, ఈ ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే విధంగా. ఇదిగోండి కొంచెం ఫ్రై అయిపోయింది. సో మన ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై హై ఫ్లేమ్లో చేసుకోవాలి. చూసారండి, మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వేరే బౌల్లో పెట్టుకుందాం. ఇవన్నీ కూడా కొంచెం ఆరిపోయిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మొదటగా కొంచెం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిష్, ఆ ఫిష్ ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆయిల్ రాకపోయినా చెన్నీగా కూడా చేసుకోవచ్చండి. మనం ఆయిల్ కొంచెం అందులో వేసుకోవాలి కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాను. మంచిగా ఫ్రై అయిపోవాలి. బాగా వేగిన తర్వాత మనం వేరే బౌల్లో తీసుకుందాం. చూడండి, వేసిన కాసేపటికి మంచిగా టర్న్ చేసుకోవాలి. కింద అడుగు చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇట్లా
ఇటువైపు కూడా ఏ విధంగా మనము ఫిష్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా ఇవ్వండి. ఇట్లా రెండు వైపులు మంచిగా ఉడికిపోయిన ఫ్రై అయిపోయిన ఫిష్ని మనం వేరే బౌల్లో తీసుకుందాం. లోపలంతా కూడా మంచి కుక్ అయిపోవాలండి. అందుకోసం ఇదిగోండి మనము చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలు అండి. ఇది మళ్ళీ రైస్తో పాటు కొంచెం దమ్ అవుతుంది. అలాగే ఈ ఆయిల్ ఉంది కదా బాండీలో దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇది చల్లగా అయిపోవాలి. తర్వాత మనం రైస్లో యూజ్ చేసుకుంటాం కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు మనము రైస్ ప్రిపేర్ చేసుకునే విధానం చూపిస్తున్నానండి. దానికోసమని ఒక పెద్ద బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను. ముందుగా మనము 4 కప్పులు తీసుకున్నాం కదా రైస్, అవి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 20 మినిట్స్ నేను సోక్ చేశాను నీళ్ళల్లో. ఇప్పుడు అవి ఇందులో వేసి రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత ఇవి కొంచెం బాయిల్ అయ్యాక మనం ఇందులో బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకోవాలి. చూపిస్తాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత నీళ్ళు కొంచెం వేడయ్యాయండి. ఇందులో మనము బిర్యానీ ఆకులు, బిర్యానీకి సంబంధించిన అన్నీ అండి, షాజీరా అన్నీ, 2 లవంగాయలు, 2 ఎల్లిపాయ, అది 2 లవంగాయలు, 2 చెక్క చిన్నవి వేసుకోవాలి. ఇవి బాయిల్ అయ్యి బాగా తెరలేటప్పుడు మనము రైస్ వేసుకోవాలి. మనకి బిర్యానీ అనగానే కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా రావాలి కాబట్టి ఇది కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మనం ఉప్పు వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. ఎందుకంటే ఉప్పు రైస్కి పట్టాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి. వాటర్ అంతా తెరుగుతున్నప్పుడు మనము ఈ పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. మొదటగా మనం వాష్ చేసుకున్నది. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. వాటర్ని మనం కనుక కొంచెం టేస్ట్ చూస్తే తెలిసిపోయింది మనకి ఉప్పు సరిపోతుందా లేదా అని. వాటర్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకుంటే కొద్దిగా లిటిల్ బిట్ మనకి రైస్ కూడా పట్టేస్తుంది అనమాట. రైస్కి పట్టాలి కాబట్టి ఉప్పు కొంచెం వేసుకోవాలి. దీన్ని ఇట్లా పక్కన స్టవ్ మీద బాయిల్ చేద్దాము. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రాసెస్ చేద్దాం. ఇందులో నిమ్మకాయ కూడా 1 చెక్క పిండుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ అండి. గీ అనే లేదు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోండి. ఇందులో మనము ఇంతకుముందు ఫిష్ అన్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదండి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటే మనకి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో మొదటిగా మనము చూడండి చీలికలాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి చక్కగా వేగుతున్నప్పుడే మనము ముందుగా ఇలాచి, లవంగాయలు ఇవన్నీ పెట్టుకున్నాం కదా అవి కూడా మనము వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 కట్ చేసుకున్నాం కదా అవి. ఇవన్నీ కొంచెం వేగుతున్నప్పుడు మనము అల్లం వెల్లిపాయ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లిపాయను ఈ ఆనియన్స్ 2 కూడా మంచిగా ఫ్రై అయిపోతాయండి. పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. పసుపు కొంచెం, అలాగే పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొరియాండర్ అదే ధనియాల పౌడరు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
మొదటిగా మనం ఒక టమాటా తీసుకున్నాం కదండి, దాన్ని చక్కగా మిక్సీ చేసుకున్నాం. టమాటా ప్యూరీ వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా అండి, ఇది బిర్యానీ కానీ దేనికి వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం ఇది వేసుకున్నాము. టమాటా ప్యూరీ అయ్యాక మనము కారం అండి 1 టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకున్నాము. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఉప్పు 1 టేబుల్ స్పూన్ అండి, రుచికి సరిపడినంత, ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోండి. బిర్యానీ రైస్లో వేసాము, ఫిష్ ముక్కలో వేసాం కాబట్టి కర్రీలో కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం పెరుగుని పక్కన పెట్టుకున్నాం కదా, 1 కప్పు బౌలు, 1 కప్ బౌల్ పెరుగుని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మన స్టవ్ పక్కన రైస్ కుక్ అవుతుంది కదండి, అందులో మనం 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి మన కర్రీ ఉంది కదా, ఈ గ్రేవీని మనం వేరే గిన్నెలో తీసుకుందాము. ఎందుకంటే కొంచెం ఉంచేసుకొని మనం రైస్ అంతా కూడా లేయర్ లాగా వేసుకుంటాం కోసమని. మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫిష్, ఆ ఫిష్ ముక్కల్ని సర్దుకోవాలి మంచిగా ఒక లేయర్ లాగా. చేసుకున్నాక మనము ఈ పక్కనే మన రైస్ బాయిల్ అవుతుంది కదా, దీని మీద మనము ఒక లేయర్గా వేసుకుందాం. వేసుకొని మంచిగా సర్దుకొని మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వీటిపైన వేసుకోవాలి. చూసారా, చాలా క్రిస్పీగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం ముందుగా పక్కన పెట్టుకున్న కర్రీ ఉంది కదా, ఆ కర్రీ కూడా మంచిగా వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మనము ఫిష్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మన రైస్ ఇంకొక లేయర్ వేసుకొని ఇది రైస్ మనం వండుకొని కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చండి. దమ్ అవ్వాలి కాబట్టి మనం ఇట్లా బాయిల్ చేసుకొని లేయర్ లాగా వేసుకుంటున్నాం. సిమ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది గ్రేవీ ఉంది కదా, ఇది కూడా మనం మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఈ గ్రేవీ ఎక్కువ ఉంటే మనము ఫిష్ బిర్యానీ తినేసేయచ్చండి, వేరే కర్రీ కూడా అవసరం ఉండదు. అలాగే మన ఆనియన్స్, మిగిలిపోయిన ఫిష్ ముక్కలు కూడా మనం మళ్ళీ పెట్టేసుకొని ఆయిల్ ఉంది కదా, ఇది కూడా వేసుకొని లాస్ట్లో మన మిగిలిపోయిన రైస్ ఉంటాయి కదా, ఇంకొక లేయర్ వేసుకోవాలి. ప్రాసెస్ అంతా కొంచెం టైం టేకింగ్ కానీ టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మొత్తం ఇంకా రైస్ అంతా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం ముందుగా మన ఆయిల్ ఉంది కదండి, ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అని చెప్పా కదా, ఆయిల్ని మనము బాగుంటుంది. మీకు ఇట్లా వద్దనుకుంటే కొంచెం ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసుకోకపోయినా కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుందని నేను ఈ అడుగునున్న ఈ బ్లాక్ ఇదంతా కూడా వేసేస్తున్నాను. కొని మళ్ళీ చూడండి మన ఫిష్ ఆయిల్ ఇదే అండి, దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమని వేసుకుంటున్నాము.
చూసారా మన ఫిష్ బిర్యానీ. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా పైన కొంచెం వేసుకొని, ఆ తర్వాత మనం కొంచెం కొత్తిమీర, పుదీనా ఈ పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ చూడండి సిమ్లోనే ఉంది, సిమ్లోనే పెట్టుకోవాలి. అలాగే రోజ్ వాటర్ అండి. మీ దగ్గర రోజ్ వాటర్ లేకపోతే ఏం కాదు, ఇది ఆప్షనల్. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇదంతా వేసుకున్నాక దీనిపైన మనము టిష్యూస్ని పెట్టేసి మంచిగా ఒక 7 to 8 minutes దమ్ చేసుకుందామండి. మంచిగా పూర్తి కవర్ అయ్యే విధంగా సిమ్లో పెట్టేసుకొని ఇంకా మనం దమ్ చేసుకోవటమే. ఎలా వచ్చిందో చూద్దాము. ఇంకా మనం లిడ్ పెట్టేసుకోవటమే. ఒక 7 నుంచి 8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలండి. మన రైసు, మన బిర్యానీ మొత్తం కూడా మంచిగా దమ్ అయిపోతుంది. ఒక 8 to 10 minutes తర్వాత చూద్దాం. ఒక 7 నుంచి 8 నిమిషాలు దమ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడైతే సర్వ్ చేసుకోవద్దండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే ఇక్కడ ఏంటంటే రైస్ నేను కొంచెం 80% బాయిల్ చేశాను కాబట్టి నేను సిమ్లో 5 to 7 minutes వరకు కుక్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ 50% 60% రైస్ కనుక యాడ్ చేసుకుంటే మీరు ఫస్ట్గా ఒక 4-5 నిమిషాలేమో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇంకొక 7 నిమిషాలేమో బాగా సిమ్లో పెట్టేసి మీరు దమ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్న 10 నిమిషాల తర్వాత అండి మన బిర్యానీ. టిష్యూ పేపర్స్ అన్నీ తీసేసుకోండి. ఇప్పుడు ప్లేట్లోకి మంచిగా చూడండి పొడి పొడిగా చక్కగా అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారండి మన ఫిష్ బిర్యానీ రెడీ అయిపోయింది. ముక్కలు కూడా చాలా బాగా వచ్చాయి, ఎక్కడ ఏమి చిక్కు చెదరకుండా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.